బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఇక అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జానిష్ చౌదరి అందిస్తారు. జానిష్ చౌదరి, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అయితే కొద్దిగా మార్పులు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఎంతైనా ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుమల, తర్వాత తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వానలు కూడా పడవచ్చని వాతావరణ శాఖ అయితే సూచిస్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు వచ్చే అవకాశం ఉందనేది అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మేఘావృతం వాతావరణం నెలకొనింది. అయితే పిడుగులు, ఈదురుగాలు వచ్చే అవకాశం ఉన్నదని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చాలా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే నేడు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ జానిష్ చౌదరి.